హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెస్సీ వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం సిడిఎస్ఎల్ అలాగే హ్యాపీయెస్ట్ మైండ్స్లో ప్రస్తుతం ఈ స్టాక్స్ అనేవి బాగా ర్యాలీ ఇచ్చి ప్రస్తుతం పడుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇంకా ఎంతవరకు పడవచ్చు, అలాగే పడిన తర్వాత ఏ లెవెల్స్ దగ్గర మనం లాంగ్ టర్మ్ కోసం ఈ స్టాక్స్ని పిక్ చేసుకోవచ్చు అనే దాని గురించి వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మనం ఏదైతే సిడిఎస్ఎల్ అలాగే హ్యాపీయెస్ట్ మైండ్స్ ఈ రెండు కూడా మనం అరౌండ్గా 2-3 మంత్స్ బ్యాక్ మనం మల్టీ బ్యాకర్ స్టాక్స్లో డిస్కస్ అనేది చేసాం అనమాట. హ్యాపీయెస్ట్ మైండ్స్ అప్రాక్సిమేట్లీ 550-560 లెవెల్స్ ఉన్నప్పుడే మనం డిస్కస్ అనేది చేసాం లాంగ్ టర్మ్కి ఇది మంచి రిటర్న్స్ ఇస్తుందని. ఆ 550 లెవెల్స్ దగ్గర నుంచి ఇది అప్రాక్సిమేట్లీ 1500 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. అలాగే సిడిఎస్ఎల్ వచ్చేసరికి రీసెంట్గానే అరౌండ్గా 1.5 మంత్ బ్యాక్ మనం అరౌండ్గా 950 రూపీస్ దగ్గర అరౌండ్గా మనం మల్టీ బ్యాకర్ స్టాక్స్లో చెప్పుకున్నాం అనమాట. 950 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ అనేది చేయొచ్చని. ఆ 950 రూపీస్ దగ్గర నుంచి అరౌండ్గా 1500 రూపీస్ దాకా కూడా వెళ్ళిందనమాట. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 55% ఇచ్చింది. హ్యాపీయెస్ట్ మైండ్స్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ మనకి డబల్ ద రిటర్న్స్ అంటే 2x రిటర్న్స్ అనేవి ఇచ్చిందనమాట. ఈ స్టాక్స్ ప్రస్తుతం రీసెంట్గా బాగా ర్యాలీ ఇచ్చే ప్రస్తుతం కొంత కరెక్షన్ మోడ్లో ఉన్నాయన్నమాట. ఈ స్టాక్స్ని మనం ఇంకా ఎంతవరకు పడతాయో తెలుసుకుందాం. అలాగే పడిన తర్వాత మనం ఏ లెవెల్స్ దగ్గర మనం లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చో దాని గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఫ్రెండ్స్, మనం ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. హ్యాపీయెస్ట్ మైండ్స్ ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ అనమాట. మనం మల్టీ బ్యాగర్ స్టాక్స్ వీడియోలో హ్యాపీయెస్ట్ మైండ్స్ కూడా డిస్కస్ అనేది చేసాం. ఒకసారి మీరు ఛానల్ దాంట్లోకి వెళ్తే కనుక హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి వీడియో అనేది ఉంటుందన్నమాట. అరౌండ్గా ఈ 550 ఈ లెవెల్స్ దగ్గర 540-550 లెవెల్స్ దగ్గర మనం ఇన్వెస్ట్ అనేది చేయమన్నాం. ప్రీవియస్గా ఈ స్టాక్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 1500 లెవెల్స్ దాకా వెళ్ళింది. అంటే అప్రాక్సిమేట్లీ 2x రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. ప్రస్తుతం స్టాక్ అనేది కొంత హై లెవెల్స్ నుంచి కింద పడుతుంది ఫ్రెండ్స్. ఈ కరెక్షన్ అనేది చాలా నార్మల్ థింగ్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా స్టాక్ కనుక రీసెంట్ టైమ్స్లో ఎప్పుడైనా సరే స్టాక్ ఒక లెవెల్ దగ్గర చాలా టైం సస్టైన్ అయ్యి ఆ లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక అప్రాక్సిమేట్లీ మనకి 45%-50% అనేది ఒకవేళ స్టాక్ కనుక రేజ్ అయితే అక్కడి నుంచి మనం కరెక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనం ఈ 2 స్టాక్స్ కూడా హ్యాపీయెస్ట్ మైండ్స్ కానివ్వండి, సిడిఎస్ఎల్ కానివ్వండి, రీసెంట్ టైమ్స్లో వితిన్ 1 మంత్లోనే అప్రాక్సిమేట్లీ వితిన్ డేస్లోనే ఇది చాలా టైం సస్టైన్ అయిన తర్వాత అవి బ్రేక్అవుట్ ఇచ్చి అప్రాక్సిమేట్లీ 45%-50% అనేది గెయిన్ అయ్యి అక్కడి నుంచి ప్రస్తుతం కరెక్షన్ మోడ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మీరు ఒకవేళ ఏదైనా స్టాక్ని షార్ట్ టర్మ్ కానీ లేదా లాంగ్ టర్మ్ కానీ, లాంగ్ టర్మ్కి అయితే మీకు ఇష్యూ ఉండదు. ఒకవేళ మీరు ఏదైనా స్టాక్ని షార్ట్ టర్మ్కి తీసుకుందాం అనుకుంటే కనుక కొంత ర్యాలీ ఇస్తున్నప్పుడు తీసుకోండి ఫ్రెండ్స్. అలా కాకుండా ఆల్రెడీ స్టాక్ ఒక 45-50% కనుక రిటర్న్స్ ఇస్తే వితిన్ డేస్లోనే కనుక రిటర్న్స్ ఇస్తే ఆ స్టాక్లో ఆ టైంలో ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదు ఫ్రెండ్స్. అక్కడ కరెక్షన్ వచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీరు కొంత హై లెవెల్స్లో బై చేసిన ప్రాబ్లం ఏం లేదు. మీరు కనుక హోల్డ్ చేస్తే మళ్ళీ ఆ లెవెల్స్ బ్రేక్ ఇంకా కూడా పైకి వెళ్తాయి. ఇది మనం సింపుల్ థింగ్ బాగా గుర్తుపెట్టుకోండి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా స్టాక్ బాగా ర్యాలీ ఇస్తే, కొంత మంచి కంపెనీస్ బాగా ర్యాలీ ఇస్తే వితిన్ డేస్లో అవి 45-50% కనుక వితిన్ షార్ట్ పీరియడ్లో కనుక ఇంక్రీజ్ అయితే కనుక అక్కడి నుంచి కరెక్షన్ అనేది వస్తుందన్నమాట. మనం ఓన్లీ హ్యాపీయెస్ట్ మైండ్స్ అని కాదు, సిడిఎస్ఎల్ అనే కాదు, మీరు సేల్ తీసుకోండి, అదానీ పవర్ తీసుకోండి, చాలా స్టాక్స్ క్విక్ మూమెంట్లో బాగా ర్యాలీ ఇచ్చిన తర్వాత కంటిన్యూస్గా పడింది. రీసెంట్ టైమ్స్లో ఈక్విటాస్ కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్. ఎప్పుడైతే 100 దాటిందో ఇది బాగా రైజ్ అయింది, ప్రస్తుతం కరెక్షన్ మోడ్లో ఉందన్నమాట. ఈ విధంగా మనకి స్టాక్స్ అనేవి ఒక 45-50% వితిన్ షార్ట్ పీరియడ్లో గెయిన్ అయితే అక్కడి నుంచి రివర్సల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మనకి హ్యాపీయెస్ట్ మైండ్స్లో కానివ్వండి, అలాగే మనకి సిడిఎస్ఎల్లో కానివ్వండి, ప్రస్తుతం ఆ రివర్సల్ అనేది చూస్తున్నాం అనమాట. ఇక్కడ అరౌండ్గా 1 మంత్ అరౌండ్ ఒక 20 డేస్ అరౌండ్గా ఇక్కడ సస్టైన్ అయింది. వన్స్ అది బ్రేక్అవుట్ ఇవ్వగానే వితిన్ డేస్లోనే ఈ స్టాక్ అనేది వితిన్ ఒక 15 డేస్లోనే ఈ స్టాక్ అనేది అరౌండ్గా 950 రూపీస్ దగ్గర నుంచి 1570 అంటే అప్రాక్సిమేట్లీ ఒక 60-70% రిటర్న్స్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతం కరెక్షన్ మోడ్లో ఉంది. ఈవెన్ మనం సిడిఎస్ఎల్ చూసుకుంటే కనుక చాలా టైం ఈ లెవెల్ దగ్గర సస్టైన్ అయ్యి అక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి వితిన్ షార్ట్ పీరియడ్లోనే వితిన్ డేస్లోనే ఇది మనకి 1000 రూపీస్ దగ్గర నుంచి అరౌండ్గా 1570 దాకా కూడా వెళ్ళింది. అంటే ఇక్కడ కూడా ఒక 50% గెయిన్ అయిందనమాట. ప్రస్తుతం కరెక్షన్ మోడ్లో ఉంది ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి, టెక్నికల్ అనాలిసిస్ అనేది అర్థం చేసుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి అయితే ప్రాబ్లం ఏం లేదు. మీరు హై లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసినా సరే 2 కంపెనీస్ కూడా చాలా మంచి కంపెనీస్, హోల్డ్ చేయండి.
ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఏ లెవెల్స్ దగ్గర చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం హ్యాపీయెస్ట్ మైన్స్ చూస్తే కనుక హ్యాపీయెస్ట్ మైన్స్ ఇది అప్రాక్సిమేట్లీ మనకి 1570 ఆ లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడ్డం స్టార్ట్ అవుతుంది. మనకి సపోర్ట్ లెవెల్స్ చూస్తే కనుక ఈ 1200 1230 రీజన్స్ అనేవి కొంత సపోర్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ ఈ సపోర్ట్ లెవెల్కి వచ్చిన తర్వాత వెంటనే మనం బై చేయాలంటే ఎప్పుడు కూడా పడుతున్నప్పుడు మనం బై చేయకూడదు, వెయిట్ చేయండి. ఇక్కడ కనుక సపోర్ట్ తీసుకొని కొంత రివర్సల్ కనుక వస్తే కనుక మనం బై చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇది ఎవ్రీ టైం బాగా రైజ్ అయిన తర్వాత కొంత కరెక్షన్ ఇచ్చి సైడ్ వేస్ వెళ్ళి పైకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఎవ్రీ టైం బాగా రైజ్ అయిన తర్వాత కరెక్షన్ అయ్యి సైడ్ వేస్ వెళ్ళి పైకి వెళ్తుంది అనమాట. ఇప్పుడనే కాదు, బాగా రైజ్ అయ్యి కరెక్షన్ వచ్చి సైడ్ వేస్ వెళ్ళి పైకి వెళ్తుంది. సో ఇక్కడ కూడా మనం అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాగా పైకి వెళ్ళింది, కరెక్షన్ వస్తుంది, కొంత ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చి కొంత సైడ్ వేస్ ఏమైనా వెళ్ళి కొంత పై అప్ ట్రెండ్ కనిపిస్తే అటువంటి టైంలో ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం సపోర్ట్ లెవెల్స్ చూస్తే కనుక 1200 to 1240 ఏదైతే రీజన్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ దగ్గర మనకి సపోర్ట్ ఉంది. ఇక్కడ ఏమైనా కొంత సైడ్ వేస్ వెళ్ళి కొంత అప్ ట్రెండ్ కనిపిస్తే మనం లాంగ్ టర్మ్ కోసం అనేది పిక్ అనేది చేసుకోవచ్చు అనమాట. లేదు ఒకవేళ ఇది బ్రేక్ అయిపోతే మనకి మేజర్ సపోర్ట్ వచ్చేసరికి అరౌండ్గా 1000 లెవెల్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. 980 to 1000 లెవెల్స్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి రివర్సల్ మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. బట్ మనకి మ్యాక్స్ రివర్స్ ఇక్కడ రావచ్చు. ఒకవేళ ఇది బ్రేక్ అయిపోతే 980 దగ్గర నుంచి 1000 రూపీస్ ఇక్కడ మనకి కొంత సైడ్ వేస్ నుంచి అప్ ట్రెండ్ వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది హ్యాపీయెస్ట్ మైండ్స్లో మనం ఏ లెవెల్స్ దగ్గర తీసుకోవచ్చు అంటే 1200 నుంచి 1230 లెవెల్స్. ఇక్కడ కొంత రివర్సల్ కనిపిస్తే అంటే కొంత పాజిటివ్ క్యాండిల్స్ వన్ డే టైం ఫ్రేమ్లో కనిపిస్తే మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా కాకుండా మీకు అది కూడా బ్రేక్ అయిపోయే లెవెల్ కింద పడుతుంటే వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఎక్కడైతే మీకు కొంత రివర్సల్ కనిపిస్తుందో ఈ 980 నుంచి 1000 లెవెల్ దగ్గర కొంత రివర్సల్ కనిపిస్తే ఇక్కడ ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. ఒకవేళ మీరు ఆల్రెడీ హ్యాపీయెస్ట్ మైండ్స్లో హై లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటే లాంగ్ టర్మ్ కోసం అయితే కనుక హోల్డ్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలా కాకుండా మీరు హ్యాపీయెస్ట్ మైండ్స్ని ఆల్రెడీ ప్రీవియస్గా 900 దగ్గర 500 దగ్గర 600 రూపీస్ దగ్గర బై చేసి ఉంటే కనుక ఈ స్మాల్ కరెక్షన్ గురించి మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్కి ఇంకా కూడా హోల్డ్ చేయొచ్చు. ఇది ఇంకా కూడా బాగా పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రీవియస్గా ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయండి. ఏదైతే హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది మీరు లాంగ్ టర్మ్ కోసం చేస్తున్నా సరే మీరు హోల్డ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే కొంత రివర్సల్ వచ్చిన తర్వాత ఇంకొంత క్వాంటిటీ యావరేజ్ కోసం తీసుకోవచ్చు అనమాట. అలా కాకుండా మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుంటే కనుక ఈ 1200 లెవెల్స్ దగ్గర కొంత సపోర్ట్ ఉంది. ఇక్కడ రివర్సల్ కనిపిస్తే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ 1200 లెవెల్ కూడా బ్రేక్ అయితే కనుక వెయిట్ చేయండి, వెంటనే ఇన్వెస్ట్ చేయకండి. రివర్సల్ కనిపించేదాకా అసలు ఇన్వెస్ట్ చేయకండి. సో 1000 రూపీస్ దగ్గర మ్యాక్సిమం రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ అరౌండ్ 980 నుంచి 1000 దగ్గర ఈ లెవెల్స్ దగ్గర కొంత మంచి లెవెల్స్ అనమాట లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్ హ్యాపీయెస్ట్ మైండ్స్. అలాగే మన సెకండ్ స్టాక్ చూస్తే కనుక సిడిఎస్ఎల్ అనమాట. మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో కొంత టైం సస్టైన్ అయ్యి బ్రేక్అవుట్ ఇచ్చిందని సిడిఎస్ఎల్లో కూడా సేమ్ అదే జరిగింది ఫ్రెండ్స్. మనం చూస్తే కనుక ఏదైతే ఈ లెవెల్ దగ్గర అరౌండ్గా 1000 రూపీస్ దగ్గర చాలా టైం సస్టైన్ అయిందనమాట. అరౌండ్ 1.5 మంత్ సస్టైన్ అయింది. అది ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో విత్ ఇన్ డేస్లోనే ఇది 50% రిటర్న్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. 1000 రూపీస్ ఉన్న స్టాక్ 1570 దాకా కూడా అరౌండ్గా వెళ్ళిందనమాట. సో 55% అరౌండ్గా రిటర్న్స్ ఇచ్చిందనమాట. సో చెప్పాం కదా ఒక 45 to 50% ఏదైనా స్టాక్ విత్ ఇన్ డేస్లో రిటర్న్స్ ఇస్తే అది కొంత కరెక్షన్కి వెళ్తుందనమాట. ఒకవేళ మీరు ఈ స్టాక్లో సిడిఎస్ఎల్ కనుక హై లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటే లాంగ్ టర్మ్ కోసం తీసుకుంటే భయపడాల్సిన అవసరం లేదు. ఈ లెవెల్స్ కూడా దాటి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది. హోల్డ్ అనేది చేయండి. కొంత మంచి లెవెల్స్కి వచ్చిన తర్వాత యావరేజ్ కావాలంటే చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా మీ ప్రీవియస్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు 950 దగ్గర కనుక అప్రాక్సిమేట్లీ ఇన్వెస్ట్ కనుక చేస్తుంటే కనుక ఇంకా హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్ కోసం అయితే కనుక. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక ఇక్కడ ఎక్కడ కూడా నియర్ బై సపోర్ట్ లేదు ఫ్రెండ్స్. ప్రస్తుతం ఏదైతే మొన్న మార్కెట్ క్లోజ్ అయిందో అక్కడ స్లైట్ సపోర్ట్ ఉందన్నమాట. ఇక్కడ రివర్సల్ వస్తే మనం తీసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక వెయిట్ చేయండి, కంప్లీట్గా వెయిట్ చేయండి. 1000 రూపీస్ 1050 రూపీస్ దగ్గర తీసుకోవడం బెటర్ అన్నమాట ఈ స్టాక్ని. సో మంచి ఒకవేళ ఇంత కరెక్షన్ వస్తే తీసుకోండి, లేదా మధ్యలో ఎక్కడ రివర్సల్ వచ్చినా సరే మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతం కొంత సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ ఒకవేళ బ్రేక్ అయిపోతే ఇంకా ఫర్దర్గా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందువల్ల వెయిట్ చేయండి. అలా కాకుండా ఇక్కడి నుంచి రివర్సల్ వస్తే లాంగ్ టర్మ్ కోసం మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు. 1 or 2 డేస్ చూడండి, కొంత పాజిటివిటీ కనిపిస్తే తీసుకోవచ్చు అనమాట. లేదు కంటిన్యూస్గా ఫాలో అయితే కనుక 1000 నుంచి 1050 రూపీస్ అనేది కొంత మంచి లెవెల్స్ ఫ్రెండ్స్. ఇక్కడ
చాలా సపోర్ట్ ఉంది. ప్రీవియస్గా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది, మనకి ఇప్పుడు సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఆ 1000 నుంచి 1050 లెవెల్స్ అనేవి మంచి లెవెల్స్ అనమాట. లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. ఇది లాంగ్ టర్మ్లో ఇంకా కూడా మంచి మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. ఈవెన్ హ్యాపీయెస్ట్ మైన్స్ కూడా చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది. సో ఆల్రెడీ బాగా ఇంక్రీజ్ అయింది కదా అంటే కొంత కరెక్షన్లో ఉంది, వెయిట్ చేసి కొంత రివర్సల్ రాగానే మనం చెప్పుకునే లెవెల్స్ దగ్గర మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇవి ఫ్రెండ్స్ ఈ 2 స్టాక్స్. సో చాలామంది నన్ను టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానివ్వండి, అలాగే ఏదైతే యూట్యూబ్ కామెంట్స్లో కానివ్వండి, చాలామంది 2 స్టాక్స్ గురించి రెగ్యులర్గా అడుగుతున్నారు. పర్టికులర్గా CDSL గురించి అడుగుతున్నారు, ఎందుకంటే బాగా కరెక్షన్ వస్తుంది కదా, తీసుకోవచ్చు అని. సో మనం చెప్పుకునే లెవెల్స్ దగ్గర మీరు కూడా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. సో ప్లీజ్ లైక్ ద వీడియో. సో చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా ప్లీజ్ లైక్ ద వీడియో, సో దట్ మన వీడియోస్ అని చాలామందికి రీచ్ అవుతాయి అనమాట. అలాగే మీరు నా ఛానల్ కొత్తగా వచ్చింటే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, నా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.